మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ముఖ్యంగా బీజేపీతో బీఆర్ఎస్ రహస్య మంతనాలు విలీనం చేసేందుక పొత్తు కోసమా 6 రోజులు ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావు కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రణాళిక. బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ కట్టాలని అనుకుంటుందా? వీలైతే పార్టీని విలీనం చేయాలని అనుకుంటుందా? గడ్డు పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఈ మార్గం తప్ప మరొకటి కనిపించడం లేదా? కేటీఆర్, హరీష్ ఢిల్లీ వెళ్ళింది ఇందుకోసమేనా? డీల్ కుదిరితే కాంగ్రెస్ లోకి వెళ్లే వలసలకు బ్రేక్ వేయచ్చని అనుకుంటుందా? ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు బెయిల్ ద్వారా రిలీఫ్ దొరకనుందా? రాష్ట్ర ప్రభుత్వం జరిపిస్తున్న ఎంక్వైరీల నుంచి ఉపశమనం లభిస్తుందా? ఫోన్ ట్యాపింగ్ లో ఇరుక్కపోకుండా చూసుకోవచ్చునా? ఇవి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ చర్చలు. బీజేపీకి దగ్గర కావడం ద్వారా కొన్ని చిక్కుల నుంచి తప్పించుకోవచ్చు అనేది బీఆర్ఎస్ భావన. లోక్సభ ఎన్నికల టైంలో చిగురించని స్నేహాన్ని ఇప్పుడు సాకారం చేసుకునే దిశగా గులాబీ పార్టీ ప్రయత్నాలు షురూ చేసినట్టు తెలుస్తుంది. రెండు పార్టీల మధ్య డీల్ కుదిరితే కవితకు బెయిల్, వలసలకు బ్రేక్. దోస్తీపై కమలనాథుల్లో భిన్నాభిప్రాయం. ఆల్టర్నేట్ లేక గులాబీ పార్టీ ఆలోచన. 6 రోజులుగా ఎవరైతే కేటీఆర్, హరీష్ రావులు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులుగా కవిత బెయిల్ అంశానికి సంబంధించి, కవితను పరామర్శించేందుకు సంబంధించి ఢిల్లీ వెళ్ళిన ఈ తోడు దొంగలు కవిత బెయిల్ అంశానికి సంబంధించి పరామర్శ కోసం వెళ్ళినటువంటి వాళ్ళు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ గారిని విమర్శించడం స్టార్ట్ చేశారు. అప్పుడే చాలా మంది మేధావులకు తెలిసిపోయింది వీళ్ళిద్దరు ఏదో వేరే ప్లాన్ చేస్తా ఉన్నారు, ఇక్కడ పార్టీ గడ్డు కాలంలో ఉన్నది కాబట్టి పార్టీని గట్టెక్కించుకోవాలని చెప్పి ఎవరినైతే తిట్టిర్రో, ఎవరెవరైతే తోడు దొంగలుగా ఉన్నారో ఇప్పుడు మళ్ళీ కలిసిపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలారా మీరు ఒకసారి ఆలోచన చేయండి. కేసీఆర్ తన ఉనికికి ప్రమాదం వచ్చిన ప్రతిసారి విద్యార్థుల జీవితాలతోటి ఆడుకుంటూ, ఉద్యమకారులతోటి ఆడుకుంటూ, తన వ్యక్తిగత ప్రయోజనాలే ప్రధాన ఎజెండాగా పనిచేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను గంగలో కలిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైతే తన కూతురుకు సంబంధించి లిక్కర్ కేసులో తన కూతురుకు సంబంధించి ఏదైతే బెయిల్ కోసం బీజేపీ తోటి అంటగాగే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒకటి. రెండోది, తన అహంకార పూరిత ధోరణితోటి దూరం అవుతున్నటువంటి తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని తన అహంకార పూరితంతో తెలంగాణ ప్రజలకు దూరమైనటువంటి వ్యక్తి మళ్ళీ బీజేపీ తోటి పొత్తు కాగి తన ప్రభావాన్ని నిలుపుకోవాలని చూస్తా ఉన్నాడు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి, ఫోన్ ట్యాపింగ్ లో దేశ భద్రతకై విఘాతం కల్పించే విధంగా దేశ భద్రతను, దేశ అంతర్గత భద్రతను సమస్యగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం. అక్షరాల 1,00,000 కోట్ల కుంభకోణం కాళేశ్వరం కథ కమా మిషులకెళ్ళి జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు హాజరు కాకుండా ఉండాలన్నా కానీ బీజేపీ వంత బాడాల్సిందే. అదే విధంగా 80,000 కోట్ల రూపాయల తెలంగాణ అప్పు విద్యుత్ సంస్థలకు సంబంధించి జరిగిన లావాదేవీలపై ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కేసీఆర్ తప్పించుకోవాలంటే బీజేపీ తోటి అంటగాగాల్సింది. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవాలని, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దెబ్బతిన్నా మంచిదే, ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడికక్కడ నాశనమైనా మంచిదే, మాకు కావాల్సింది రాజకీయ ఉనికి అన్న విధంగా మళ్ళీ బీజేపీ తోటి అంటగాగుతా ఉన్నాడు. కానీ ఎన్నికల టైంలో భ్రష్టాచార పార్టీ, కుటుంబ పాలన, అవినీతి పాలన, ఏం జరిగినా ఈ దేశంలో బీఆర్ఎస్ బీజేపీ కలవదని బీజేపీకి చెందిన పెద్దలు నరేంద్ర మోడీ అయితేనేమి, అమిత్ షా అయితేనేమి ప్రజల ముందు వాగ్దానాలు చేశారు. కాబట్టి మరి ఏం జరుగుద్దా చూడాలి. బీఆర్ఎస్ అయితే తీవ్ర స్థాయిలో బీజేపీలో విలీనం కానికో, పొత్తు కోసమో, లేకపోతే బీజేపీ ఏది చెప్తే అది చేయనీకి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరో 6 కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్. నేడు లాంఛనంగా ప్రకాష్ గౌడ్ జైనింగ్, అనుచరులతో కలిసి ముఖ్యమంత్రి ఇంట్లో సీఎం రేవంత్ సమక్షంలో మరో 5గురు. ఇటీవలే మంత్రి శ్రీధర్ బాబు గారితో 6 ఎమ్మెల్యేలు ఏదైతే జైన్ కావడం జరిగింది, క్యూలో మరో 4. కారు దిగనున్న 6 ఎమ్మెల్యేలు కారుకు పంక్చర్ చేసి కాంగ్రెస్ తో హ్యాండ్ కలిపేందుకు మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన అనుచరులతో కలిసి నేడు సీఎం సమక్షంలో హస్తం కండువా కప్పుకోనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో 5 ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. వీరంతా ఇటీవలే ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారితో భేటీ అయ్యారు. అప్పటి నుంచే వారు పార్టీ మారేందుకు సుముఖంగా ఉన్నట్లు చర్చ జరుగుతుంది. వీరితో పాటు మరో 4 ఎమ్మెల్యేలు సైతం
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు అనేది ప్రధాన హైలైట్ గా వస్తా ఉన్నది. ఇవాళ ఏదైతే ప్రకాష్ గౌడ్ ఉన్నారో, ఏదైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి ఐటీ శాఖ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు వీరు గత 3 రోజుల క్రితమే ఏదైతే శ్రీధర్ బాబు గారి సచివాలయంలో మంత్రి క్యాంప్ ఆఫీస్లో ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్కు సంబంధించిన 6 ఎమ్మెల్యేలు వెళ్ళి కలవడం జరిగింది. మనం ఆ రోజే చెప్పడం జరిగింది. శ్రీధర్ బాబు గారి చాకచక్యంతో వారి ప్రాంతంలో వారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీతోటి లాభం పొంది ఆ ప్రాంతానికి అధిక నిధులు నియోజకవర్గ సమీక్షలు చేయాలన్న ఆలోచన చేసినట్టుగా కనబడతా ఉంది. అదే రోజు నాడు మనం చెప్పడం జరిగింది, ఏదైతే ప్రకాష్ గౌడ్ కానీ, అరికపూడి గాంధీ కానీ, సుధీర్ రెడ్డి కానీ, లక్ష్మారెడ్డి కానీ వీళ్ళంతా శ్రీధర్ బాబు గారితో సమావేశమైన రోజే చెప్పడం జరిగింది. 2-3 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మరొక 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పడం జరిగింది. ఒకవేళ ఇదే జరిగితే ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారితో పాటు ఈ 6 కూడా కాంగ్రెస్ పార్టీలో చేరితే 13 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు జరుగుతుంది. ఇంకపోతే ఇంకొక 12 మంది ఎమ్మెల్యేలు కనుక చేరితే ఏదైతే గతంలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 18 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఏదైతే విలీనం చేశాడో అదే స్థాయిలో టిట్ ఫర్ ట్యాట్, దెబ్బకు ప్రతి దెబ్బ, చర్యకు ప్రతి చర్య అన్న పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తా ఉన్నట్టుంది. దానికి సంబంధించిన పరిణామాలు తేటతెల్లం కాబడతా ఉన్నాయి. ఆ పరిణామాలను కాపాడుకోవడానికి కోసమే, ఏదైతే ఆ వ్యవస్థను కాపాడడం కోసమే కేసీఆర్ ఇప్పటికి కూడా ప్రజల వద్దకు వెళ్లకుండా, ప్రజలతో మమేకం కాకాడకుండా, ఏదైతే ఎమ్మెల్యేతోటి మమేకం కాకుండా మళ్ళీ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కూర్చొని జనాలను దగ్గర పిలుచుకోవడం, ఎమ్మెల్యేలను దగ్గర పిలుచుకోవడం చేస్తా ఉన్నాడు. ఇకనైనా ఏదైతే దొరపోకడ, ఏదైతే పెద్దంతర వ్యవస్థ పోకడ పోకుండా ప్రజలను మమేకమై ప్రజలకు సంబంధించిన పనులలో నిమగ్నమై ప్రజా వ్యవస్థకు మనం ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నట్లయితే మనతో జనాలు మిగులుతారు. కానీ మనం ఫామ్ హౌస్ లో కూర్చొని జనాలను రమ్మని, ఎమ్మెల్యేలను రమ్మని మన దగ్గరికి పిలిపించుకునే ప్రయత్నం చేయొద్దని శ్రీధర్ బాబు గారు నిన్ననే పత్రికా సమావేశం నిర్మించారు. అందులో మీరు గతంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు కూడా సమీక్షలు చేయకపోతురి, సెక్రటేరియట్కు రాకపోతురి, జనాలను గెలవకపోతురి, జనం మిమ్మల్ని చీకొట్టి చీదరించుకొని మిమ్మల్ని దూరం ఉంచినా కానీ మీ బుద్ధి మారలేదు. మీరు మళ్ళా తిరిగి సేమ్ అదే పద్ధతిలో ప్రజలను మీ దగ్గర పిలిపించుకోవడం, లేకపోతే నాయకులు మీ దగ్గర పిలిపించుకోవడం చేస్తుండ్రు. జనాల దగ్గరికి మీరు వెళ్ళండి, జనాలతో కలవండి అని శ్రీధర్ బాబు గారు కేసీఆర్ హితవు చెప్పాడు. మీ బుద్ధి మార్చుకోండి, లేకపోతే మీకు తగిన శాస్తి తప్పదు అని. 10 ఎకరాల లోపు వారికే రైతు భరోసా, కౌలు రైతులకు వర్తింపజేయాలని సూచనలు. సీజన్ ప్రారంభంలోనే పెట్టుబడి సాయం ఇవ్వాలి, వ్యవసాయేతర భూములను తప్పించాలి, ప్రభుత్వానికి రైతు సంఘాల వినతులు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, గతంలో తాము ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం నాడు ఏదైతే రైతు భరోసాకు నిర్వహించిన కార్యక్రమంలో అన్నదాతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. దీనిపై అసెంబ్లీలో సైతం చర్చ జరుపుతానన్నారు. తనకు ఆదిలాబాద్ జిల్లాపై సంపూర్ణ అవగాహన ఉందన్నారు. ధరణి ద్వారా తరాలుగా భూమి సాగు చేసుకుంటున్న వారు తమ భూమి హక్కులు కోల్పోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధరణి సమస్యను కమిటీ వేసిందని, నివేదిక రాగానే అందరికీ న్యాయం చేస్తామన్నారు. తుమ్మిడిఎట్టి వద్ద ప్రాణహిత చేవల ప్రాజెక్టు మొదలు పెడతామని, చనక కొరట ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లిస్తామని అన్నారు. కుఫ్టీ ప్రాజెక్టు సైతం నిర్మిస్తామని, ఆగస్టు 15 వరకు సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ తప్పక చేస్తారని మరోమారు బట్టి స్పష్టం చేశారు. ఇక ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే రైతు భరోసా కార్యక్రమాలు, ఉమ్మడి 10 జిల్లాల్లో రైతు భరోసా కార్యక్రమాలు నిర్వహించి రైతులను అందులో భాగస్వామ్యులుగా చేసి రైతు భరోసాకు, రైతు రుణమాఫీకి విధి విధానాలు ఖరారు చేయడంలో రైతుల భాగస్వామ్యాన్ని ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రైతు కళ్ళల్లో సంతోషం చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి కార్యక్రమంలో నిన్న ఖమ్మంలో, ఇవాళ ఆదిలాబాద్ లో నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు గారు అయితేనేమి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితేనేమి, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో రైతు భరోసాపై అభిప్రాయ సేకరణలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటాం బట్టి విక్రమార్క గారు.
ఎందుకన్నారంటే బట్టి విక్రమార్క గారికి ఆదిలాబాద్ జిల్లాపై పూర్తి పట్టు ఉందని ఎందుకు చెప్తున్నారంటే, వారు ఏదైతే పాదయాత్ర మొదలుపెట్టిర్రో ఆదిలాబాద్ లోని గోండు ప్రదేశమైనటువంటి పిప్పరెల్లో వారు పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి కాలినడకగా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క విలేజ్ ని కలుస్తూ గోదావరికని, రామగుండం, పెద్దపల్లి ఈ ప్రాంతాల మీదుగా వారి పాదయాత్ర ఆదిలాబాద్ ను పూర్తి స్థాయిలో కలుపుతూ వారి పాదయాత్ర చేయడం జరిగింది. వారి పాదయాత్రలో జరిగిన సన్నివేశాలు అక్కడ ఉన్న పోడు భూములకు సంబంధించి, గోండు గిరిజనులకు సంబంధించిన వ్యవస్థపై, పోడు భూములకు సంబంధించి గతంలోనే కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నాయకునిగా ఉన్నప్పుడు వారు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన బీఆర్ఎస్ పార్టీని పలు సందర్భాల్లో శ్రీధర్ బాబు గారితో కలిసి పలు సందర్భాల్లో అసెంబ్లీలో వారిపై ధ్వజమిచ్చడం జరిగింది. అందుకనే వారి ఆలోచన ఏంటంటే, ఆ సమీక్షా సమావేశంలో ఏదైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు ఏదైతే మేనిఫెస్టోలో కౌలు రైతులకు మేము న్యాయం చేస్తాము, కౌలు రైతులకు కూడా రైతు భరోసా, రైతు బంధుని ఇస్తామని ఏదైతే చెప్పిర్రో దానికి అనుగుణంగానే చర్యలు పడేదాకా, దానికి అనుగుణంగానే ప్రతిచర్య ఉండే విధంగా కౌలు రైతులకు కూడా న్యాయం చేస్తాము. ఆదిలాబాద్ గోండు ప్రాంతంలో పోడు భూములతో పాటుగా కౌలు రైతులు కూడా అధిక శాతంలో ఉంటారు, వారికి కూడా న్యాయం చేసే విధంగా ఆదిలాబాద్ కు సంబంధించిన సమీక్షా సమావేశంలో అసెంబ్లీలో విధి విధానాలను ఖరారు చేస్తామని ఈ నెల 24 నుంచి 24 నుంచి ఏదైతే అసెంబ్లీలో చర్చా కార్యక్రమం ఉందో ఆ చర్చా కార్యక్రమంలో పూర్తి స్థాయి రైతు భరోసా, రైతు రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలు పూర్తి స్థాయిలో చేస్తామని, ప్రతి రైతుకు మేలు జరుగుతామని, ప్రతి పైసా రైతుకు చేరే విధంగా లబ్ధి చేస్తామని, 10 ఎకరాల భూమి ఉన్న వారికే రైతు భరోసానిచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నారు. ఏదైతే ట్యాక్స్ పెద్ద మొత్తంలో ఇన్కమ్ ట్యాక్స్లు కట్టే వ్యక్తులకు, పెద్ద మొత్తంలో ఏదైతే ఎమ్మెల్యే, ఎంపీ, రాజకీయ నాయకులకు, పెద్ద మొత్తంలో బిజినెస్ మెన్లకు, పెట్రోల్ బంకులకు ఇవ్వకుండా చిన్న సన్నకారు రైతును ఆదుకునే ఆలోచన చేస్తుంది ప్రజాప్రభుత్వం. పార్లమెంటు సాక్షిగా ఏదైతే ఏ పార్లమెంటులో చిన్న చూపుతో, సులకన భావంతో రాహుల్ గాంధీ గారిని ఏదైతే బీజేపీ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ, వారి మంత్రివర్గం సహచరం కానీ ఏదైతే చులకన భావంతో రాహుల్ గాంధీ గారిని మాట్లాడిర్రో, మొన్న జరిగిన మోడీ 3.0 ప్రభుత్వంలో మొదటి పార్లమెంట్ సెషన్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట తీరును చూసి వాళ్ళు బిత్తరపోవడం జరిగింది. వాళ్ళకు అర్థం కాక నోరెళ్ళ పెట్టడం జరిగింది. దానికి సంబంధించే ఏదైతే కోలాహలం రామ్ కిషోర్ గారు వారి మనసులో మాట అని దిశ పేపర్లో ప్రత్యేక కథనంగా వేయడం జరిగింది. ఓకే, నరేంద్ర మోడీ మూడోసారి పదవి చేపట్టిన అనంతరం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మోడీ మొహంలో గతంలోని వర్చస్సు మసకబారింది. మాటల్లో వాడి వేడి పదను తగ్గింది. పైగా ఆయన మాటలు హేతురహితంగా, పేలవంగా ఉన్నాయి. ఆయనలో మునుపటి ఉత్సాహం, ఊపు లేదు. మోడీ గెలుపు అంచనాలు భారీ టార్గెట్, ఊహలు గతులు తప్పాయి. గోధీ మీడియా కల్పిత దృశ్యాలు, విజయోత్సాహం, కృత్రిమ హైపులు, ఆర్భాటపు ప్రకటన రంగులు వెలిసిపోయాయి. అదేవిధంగా మొన్నటి వరకు రాహుల్ ను ఏదైతే పప్పుగా భావించిన బీజేపీకి ఒక్కసారిగా విస్మయం కలిగించేలా తన వాగ్దాటితో పార్లమెంటులో అదరగొట్టారు. జోలు విదిల్చిన సింహాన్ని తలపించారు. గతంలో తన బలహీనతలను రాహుల్ అధిగమించి ప్రతిపక్ష నేతగా పరిణతి సాధించారు. ఆయన మాటల శైలిలో, భావ వ్యక్తీకరణ రీతిలో స్పష్టమైన ప్రగతి కనిపించింది. ఇక రానున్న రోజుల్లో 3.0 మోడీకి ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్, ముందున్నది ముసళ్ళ పండుగ అని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ఇండియా కూటమి ఆధ్వర్యంలో గట్టిగా సమాధానం వచ్చి ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ సౌభాగ్యం కోసం, ఈ దేశ సమైక్యత కోసం పోరాటం తప్పదని మనసులో మాటలో చెప్పడం జరిగింది. నిలిచిన 25,000 రిజిస్ట్రేషన్లు, 1,00,000 కుటుంబాల పడిగాపులు, సర్వర్ డౌన్ అంటూ రీజన్ ఆధార్ లింకేజ్ సమస్యతో అయోమయం. 25,000 డాక్యుమెంట్లు పెండింగ్, రేపటికి షెడ్యూల్ చేశారు. ఏదైతే ఢిల్లీలో వర్షాల ఎఫెక్ట్ అంటున్నారు, ఏదైతే రిజిస్ట్రేషన్ చేయాలో, ఏదైతే ఈ దేశవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ వ్యవస్థ నడుస్తా ఉన్నదో ఆ దేశవ్యాప్త రిజిస్ట్రేషన్ సంస్థకు సంబంధించి ఉడాయ్ అనే సంస్థకు ఆధార్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ సంస్థ నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఏదైతే ఢిల్లీలో వర్షాలు కురుస్తున్నాయో దానివల్ల ఆధార్ సంస్థ నెట్వర్క్ కొంచెం డౌన్ ఫాల్ కావడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఒక్క రోజులో 7,000 నుంచి 8,000 రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉంది. కానీ నిన్న
జరిగిన ఇబ్బంది వల్ల 7,000 రిజిస్ట్రేషన్లకు సంబంధించి మళ్ళీ మరో రోజు మ్యుటేషన్ కోసం అని రిజిస్ట్రేషన్ కోసం అని మరో రోజును కేటాయించడం జరిగింది. తద్వారా దేశవ్యాప్తంగా 25,000 రిజిస్ట్రేషన్లు ఆగిపోయినట్టుగా సమాచారం వస్తుంది. 25,000 రిజిస్ట్రేషన్లు ఆగిపోవడానికి కారణం ఏంటంటే ఢిల్లీలో వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడడం వల్ల ఆధార్ సంస్థకు సంబంధించిన ఉడాయ్ నెట్వర్క్ పూర్తి స్థాయిలో సంసిద్ధంగా లేదు అని చెప్తా ఉన్నారు. కానీ ఒక్కరోజు పెండింగ్ పడితే దానికి సంబంధించి తెల్లారే మళ్ళా మ్యుటేషన్ కో తెల్లారే రిజిస్ట్రేషన్ కో ఇస్తే ఇబ్బంది లేదు. కానీ గత ప్రభుత్వం మాదిరిగా ఒక్కసారి పెండింగ్ పడ్డ తర్వాత మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టండి, మళ్ళీ మ్యుటేషన్ ఫీజు కట్టండి అని చెప్తే వాటి డబ్బులు 2018 నుంచి ఏదైతే ధరణి వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు ఎవరైతే కట్టుకున్నారో గత ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు వాళ్ళకి తిరిగి రిజిస్ట్రేషన్ డబ్బులు రాలేదు. అటువంటి పరిస్థితి రాకుండా చూడాలని ప్రజలు కోరుతా ఉన్నారు. ల్యాండ్ ఫైనాన్స్ పై వైనాల న్యూస్ ఛానల్లో ప్రత్యేక కథనం. ల్యాండ్ ఫైనాన్స్ రాష్ట్రంలో 2 ఏళ్లుగా సరికొత్త బిజినెస్. చిట్ ఫండ్ ఫైనాన్సీల కంపెనీల మరో రూపం. సేల్ డీడ్ తో అప్పులు, పత్రాలన్నీ సీక్రెట్, వడ్డీ 2 నుంచి 3 వరకు, అవసరమైతే ఇంకా ఎక్కువే, గడువు తీరితే భూమి వాళ్ళకి. రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లో ఈ వ్యాపారం. తెలంగాణ రాష్ట్రంలో 2 ఏళ్లుగా సరికొత్త బిజినెస్ స్టార్ట్ అయింది. కొన్ని చిట్ ఫండ్ ఫైనాన్స్ కంపెనీలు సరికొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. భూములను సేల్ డీడ్ చేసుకొని అప్పులు ఇవ్వడం ప్రారంభించాయి. ఇంత గోప్యంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. భూములు ఉన్న అప్పు పుట్టకపోవడంతో బ్యాంకులు అంతంత మాత్రంగానే రుణాలు ఇవ్వడంతో రైతులు ప్రైవేట్ ఫైనాన్స్ వడ్డీ వ్యాపారాలను ఆశ్రయించాల్సి వస్తుంది. ఏదైతే చిట్ ఫండ్స్ కంపెనీలు, ఫైనాన్స్ కంపెనీలు మరో కొత్త రూపానికి రూపాంతరం చెందుతా ఉన్నాయి. అదేంటంటే సగటు మనిషి జీవన శైలిలో అత్యంత విలువైనది డబ్బు. ఈ డబ్బుకు సంబంధించి చిట్ ఫండ్ కంపెనీలు ఏదైతే ఇంతకుముందు డబ్బులు ఇచ్చి దాన్ని తీసుకొని ఏదో పద్ధతిలో మళ్ళా తిరిగి డబ్బు చెల్లించే పద్ధతిలో లేకపోతే ఏదైనా తనఖా పద్ధతిలో ఉండేది. కానీ ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీలు గ్రామీణ స్థాయి వరకు విస్తరించి, ఫైనాన్స్ కంపెనీలు ఇంతకుముందు రూరల్ ప్రాంతంలో ఉండేది, అర్బన్ ప్రాంతంలో ఉండేది, ఇప్పుడు రూరల్ ప్రాంతానికి కూడా విస్తరించి గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించి ఒక్కో వ్యవసాయదారుని దగ్గరికి వెళ్ళి మీకు డబ్బులు ఇస్తాం, మీ భూమిని తనఖా పెట్టండి అని ఒక కొత్త పద్ధతిలో ఏదైతే స్టేట్ బ్యాంకులో లేకపోతే ఇండియన్ బ్యాంకులో ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్న బ్యాంకులు భూమిని తనఖా పెట్టుకొని పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం లేదు కాబట్టి, ప్లాట్ను దగ్గర పెట్టుకొని డబ్బులు ఇవ్వడం లేదు కాబట్టి వారికి పెద్ద మొత్తంలో ఆశ చూపించి మారిటోరియం చేసుకొని ఏదైతే వారికి సంబంధించిన భూమిని గుంజుకునే విధంగా కొత్తగా సరికొత్తగా వారికి సంబంధించిన భూమిని మారిటోరియం చేసుకొని వారికి సంబంధించిన భూమిని మార్టిగేజ్ చేసుకొని గడువు తీరే లోపట మీరు డబ్బులు చెల్లించకపోతే అన్ని సంతకాలు చేసుకొని ఆపదలో ఉన్న రైతు తొందరగా సంతకం పెట్టడం జరుగుతుంది. గడువు తీరేలోగా డబ్బులు చెల్లించకపోతే అధిక వడ్డీలతోటి కిస్తీలు కట్టి చివరకు ఆ ల్యాండ్ వారి పేరు మీదకే రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా కొత్తగా రూపాంతరం చెందినాయి. దీనివల్ల రైతు గాని సగటు మనిషి గాని నష్టపోయే ప్రమాదం ఉంది. కానీ వీటిపై చర్యలు తీసుకోవాల్సిన సేల్ డీడ్ తర్వాతనే అప్పు. ఏం చేస్తుండ్రంటే అప్పు కావాలంటే ప్రామిసరీ నోటు, బ్యాంక్ చెక్స్, 2 సాక్షి సంతకాలు సరిపోయి అప్పుడు. కానీ ఇప్పుడు వీటితో అప్పు పుట్టడం గగనమే. గడువు తీరిన తర్వాత చెక్కులు బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఎలాగో బౌన్స్ అవుతాయి. దీంతో కోర్టు కేసులు వేయడం, ఏళ్ళకేళ్ళు తిరగడం, అడ్వకేట్ ఫీజు వృధా అని భావిస్తే ఎవరికైనా అప్పు కావాలంటే రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. ఫ్లాట్ లేదా వ్యవసాయ భూమి ఉంటే సేల్ డీడ్ చేయాల్సిందే. సేల్ డీడ్ చేస్తే నిర్ణీత టైం లోపట ఎవరైతే సదరు వ్యక్తి అప్పు తీర్చలేదో డైరెక్ట్ గా వీళ్ళు రిజిస్ట్రేషన్ కాడికి వెళ్ళి వాళ్ళ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి తలెత్తుతా ఉంది. ఈ విధంగా చేయడం వల్ల రైతు పూర్తి స్థాయిలో నష్టపోయే పరిస్థితి అవుతా ఉంది. రిజిస్ట్రేషన్ చేసి అప్పులు తీర్చాలన్న ఉద్దేశంలో ఉన్నటువంటి రైతులకు పెళ్లిళ్ళు చేసేందుకు కానీ ఏదైనా ఫంక్షన్లు చేసేందుకు కానీ హాస్పిటల్కి ఇబ్బంది ఉంటే బ్యాంకుల్లోకి వెళ్తే పెద్ద సమయం పడతా ఉంది. కాబట్టి వీరైతే క్షణాలలో టకటక సంతకాలు తీర్చుకొని క్షణాలలో రైతు భూమికి ఆజేయాలనే ఆలోచనతో ఉంటారు. కాబట్టి టకటక పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి ఎక్కువ వడ్డీ, డబ్బులు ఇచ్చడం వరకే ప్రేమను చూపించి తర్వాత జరిగే తతంగం అంతా ఎక్కువ వడ్డీ, మార్టిగేజ్, మారిటోరియం, సేల్ డీడ్, ఈ విధంగా రైతును మోసం చేసి రైతు దగ్గర నుంచి విలువైన భూమిని కొట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి దీనిపై కొంచెం పోలీస్ వ్యవస్థ కూడా చట్టాలు కూడా మార్చి కొద్దిగా ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నారు. ఆదాయం పెంచాలి, ట్యాక్స్ ఎగవేతదారులపై కఠినంగా ఉండాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం.
మంత్లీ టార్గెట్లతో ముందుకు వెళ్ళాలి. జిఎస్టీ రాబడిపై ఫోకస్ పెట్టాలి. పక్కాగా ఆడిట్ చేపట్టాలి. ఎన్నికలప్పుడు భారీగా లిక్కర్ సేల్స్ పెరిగిన ఆ మేరకు రాబడి ఏది? కమర్షియల్ ట్యాక్స్ లో మంచి గ్రోత్ మరింత బాగా పనిచేయాలి. 3 నెలల్లో సొంత రాష్ట్ర ఆదాయం 29,000 కోట్లు ఇంకా పెరగాల్సింది. నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై ప్రతి నెల రివ్యూ చేయాలి. అక్రమ మద్యంపై నిఘా. రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్తుండ్రో ఎన్నికల సమయంలో ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ల సమయంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జోరుగా సాగినాయి. కానీ దానికి సంబంధించిన ఏదైతే బడ్జెట్ దానికి సంబంధించిన ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సేమ్ మంత్లీ వారిగా ఏ మంత్లో ఎట్లా వచ్చిందో అదే పద్ధతిలో వస్తుంది. దానికి కారణం ఏందో ఒకసారి పరీక్ష చేయమన్నారు. అదేవిధంగా జిఎస్టీ ఎవరైతే కాంట్రాక్టర్లు ఎవరైతే జిఎస్టీ దారులు ఉన్నారో వాటికి సంబంధించిన ఏదైతే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నారో వాళ్ళు ట్యాక్స్ పేను ఖచ్చితంగా చేయించాలని 100% ఎవరైతే ధనిక కుటుంబాలు ఉన్నాయో వారి ద్వారా 100% ట్యాక్స్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నట్టున్నది. ఇకపోతే ఐటీ మంత్రి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు నిన్న ఏదైతే కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారో వారి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వెళ్ళి వారందరికీ శుభాకాంక్షలు తెలిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే దిశలో ఉంది. ప్రతి పేదవాడికి న్యాయం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. మీ అందరికీ శుభాకాంక్షలు. కానీ శుభాకాంక్షలతో పాటు మీరు ప్రతి నిమిషం ప్రతి క్షణం ఈ పార్టీ ఈ ప్రజా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి మీ శాఖలలో విస్తృతంగా పనిచేసి మీ శాఖ పరంగా మీ శాఖకే వన్నె తెచ్చే విధంగా మీరు పనిచేయాలని చెప్తూ అదేవిధంగా ఈ ప్రాంతానికి చెందిన అయితే ప్రకాష్ రెడ్డి గారు ట్రేడ్ కమిషన్ చైర్మన్ గా నియమితులైనందుకు వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా ఓడిపోయిన కేసీఆర్ బుద్ధి మారలేదు. బురద చల్లడం ఆపి ఓటమిపై సమీక్షించుకోండి మంత్రి శ్రీధర్ బాబు. అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియట్ పోలే, ప్రజల్ని కలవలే, ఇప్పుడు కార్యకర్తలనే ఫామ్ హౌస్ కు రమ్మంటున్నారని విమర్శ. ఓడిపోయిన కేసీఆర్ బుద్ధి మారలేదు, ప్రభుత్వంపై బురద చల్లడం ఆపండి. బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఇప్పటికీ భ్రమంలోనే ఉన్నారు. ప్రజలను కలిసే ఆలోచన చేయడం లేదు. ప్రజా వ్యవస్థ వద్దకు రావాలన్న కనీస జ్ఞానం లేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సెక్రటేరియట్ ప్రజల ఆకాంక్ష కోరకు ఉన్నటువంటి సెక్రటేరియట్ కు రాలేదు, ప్రజల మధ్యకు పోలేదు, ప్రజా జీవితంలో ఉండలేదు. ఇప్పుడు కూడా అదే విధంగా బానిస సంఖ్యలతో కట్టినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలతో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లోనే కూర్చొని జనాలను ఫామ్ హౌస్ కు పిలుస్తా ఉన్నారు, ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్ పిలుస్తా ఉన్నారు. మీరు ఆలోచన చేసుకోండి, మీ బుద్ధి మార్చుకోండి, మీరు దానిపై మేధో మదనం చేయండి. ఎందుకు మీ ఓటమిపై సమీక్షలు చేసుకోండి. కానీ ప్రజా ప్రభుత్వంపై ప్రజలకు మేలు చేసే ప్రభుత్వంపై ఏకకాలంలో 31,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర రైతాంగానికి మేలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వంపై మీరు తప్పుడు ప్రచారాలు చేయొద్దని, ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు 60 కోట్ల మందికి 0 టికెట్లు ఇచ్చి రాష్ట్రంలోని ప్రతి మహిళా సోదరికి ఉచిత బస్సులు కల్పించిందని, రాష్ట్రంలోని ప్రతి మహిళా సోదరికి 500 రూపాయలకి గ్యాస్ కనెక్షన్ ఇచ్చిందని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల బెనిఫిట్స్ ను అందజేస్తుందని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి గృహ అవసరాలకు సంబంధించి 0 కరెంట్ బిల్లులు ఇస్తుందని, ఈ రాష్ట్రం ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా మీరు చేసిన విధ్వంసాన్ని విద్వేషాన్ని పూర్తి స్థాయిలో తుదమాపి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో చేయాలన్న లక్ష్యంతో ఆర్నిశలు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని, మీరు మా ప్రభుత్వాన్ని విమర్శించే ముందు మీ బుద్ధి మార్చుకోండి, మీ మనసు మార్చుకోండి. మీరు పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు పనిచేయలేదు, ప్రజలు మిమ్మల్ని చీత్కరించినా కానీ మీరు అదే పద్ధతిలో ఉంటారు. మీరు ఢిల్లీ తిరిగినా, అమెరికా తిరిగినా, ఏడు తిరిగినా నేల మీదనే పనిచేయాలి. మీరు ఎక్కడి తిరిగినా ప్రజలతోటి మమేకంగా ఉండి ప్రజా సమస్యలపై పనిచేయండి. కానీ పనిచేసే మమ్మల్ని మాట అంటే ఎట్లా అని చెప్పి కేసీఆర్ గారికి శ్రీధర్ బాబు గారు ఏదైతే శ్రీధర్ బాబు గారు కేసీఆర్ గారికి సంబంధించినటువంటి వారి బుద్ధి మార్చుకోవాలని హితవు పలకడం జరిగింది. ఇకపోతే ఏదైతే ఏఐసిసి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 8 సీట్లు, సగం సీట్లు 50% సీట్లు సాధించుకున్నాం. ఇంకా మనకు ఎక్కువ సీట్లు సాధించుకునే అవకాశం ఉండే కదా, దానిపై ఏం జరిగింది అని మేధో మదనం స్టార్ట్ అయింది. అందులో భాగంగానే కురియన్ కమిటీ ఏదైతే ఉందో నిన్న గాంధీ భవన్ కు రావడం జరిగింది. గాంధీ భవన్ కు రావడం తోటి 17 మంది ఎంపీ అభ్యర్థులను అందరినీ పిలిచి 1 to 1 కూర్చుండబెట్టి ఏం జరిగింది, ఎట్లా జరిగింది, గతంలో జరిగిన ఓట్ షేర్ ఎంత, ఎమ్మెల్యే ఎలక్షన్ కు ఇప్పుడు వచ్చిన
ఎంపీ ఎలక్షన్ ఓట్ షేర్ ఎంత అని దానిపై ఆరా తీయడం జరిగింది. మనకు అందుతున్న సమాచారం మేరకు 17 ఎంపీ స్థానాల్లో ఒక శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి పెద్దపల్లి నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి గతంలో కన్నా మంతని నియోజకవర్గంలో 15% ఓట్ షేర్ ఎంపీ అభ్యర్థికి రావడం జరిగింది. అదేవిధంగా ఓట్ షేర్ ఎందుకు ఎమ్మెల్యే ఎలక్షన్ మాదిరిగా మనం ఓట్ షేర్ సాధించలేకపోయామని ఆరా తీస్తే దాంట్లో చేసింది ఏంటంటే, మన ఓట్ బ్యాంక్ పదిలంగానే ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంక్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు బలంగా క్షేత్రస్థాయిలో పనిచేశారు. కానీ ఏదైతే కేటీఆర్ కు, కేసీఆర్ కు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓట్ షేర్ ఏదైతే ఉందో, ఇక్కడ కేసీఆర్ కు వేసిన బూడిదిలో పోసిన పన్నీరే అన్న విధంగా ఆ ఓట్ షేర్ ను బీజేపీ సెంట్రల్ కు ఓటు మార్పిడి జరిగిందన్న ప్రాథమిక అంచనాకు అభ్యర్థులందరూ దాదాపుగా అదే చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించడం, రానున్న రోజుల్లో స్థానిక సంస్థలకు సంబంధించి జెడ్పీడీసీలు అయితేనేమి, ఎంపీడీసీలు అయితేనేమి, మున్సిపల్ అయితేనేమి ఓట్ షేర్ ను కాంగ్రెస్ పార్టీ మరింత ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఓట్ షేర్ ను పదిలంగా కాపాడుకోవాలని, కార్యకర్తను పదిలంగా కాపాడుకోవాలని కురియన్ కమిటీ అభ్యర్థులకు సూచించినట్టుగా తెలుస్తా ఉన్నది. అదేవిధంగా కురియన్ కమిటీ అభ్యర్థులతోటి కూడా ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా ఉంది. మీ ప్రాంతంలో ఏ నాయకుడు ఏ విధంగా చేశారు, మీరు ఏ విధమైన ప్రచార శైలిని చేశారు, ఎందుకు దూకుడుగా వెళ్ళలేదు అన్న విధంగా అడిగినట్టు ఉంది. దానం నాగేందర్, రంజిత్ రెడ్డి, సునీతారెడ్డి, పట్నం సునీతారెడ్డి, నీలం మధు, సమీర్ ఉల్లా, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, కడియం కావ్య వీళ్లకు సంబంధించి పార్టీకి సీట్లు తగ్గడంపై కురియన్ కమిటీ తనదైన శైలిలో అభ్యర్థులపై ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రజా పాలనలో విద్య, వైద్యం ప్రధాన ఎజెండాగా ఉంటుందని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా. అందులో భాగంగానే విద్యకు సంబంధించి ఇప్పుడు స్కూళ్ళు పునఃప్రారంభమైనవి కాబట్టి అసలు ఏం జరుగుతుంది విద్య మీద అనేది జరుగుతా ఉంది. సర్కార్ బడుల్లో ఏమైతున్నది, 33 జిల్లాల్లోనూ స్టేట్ ఆఫీసర్ల సడన్ విజిట్, స్కూళ్లలో ఏం ఉంది ఏం లేదనే డాటా సేకరణ, ప్రతి నెల పర్యటించేలా ప్రణాళిక. దీనికి సంబంధించి నేను విద్యా వ్యవస్థకు సంబంధించి కొన్ని సూచనలు ఏది మన న్యూస్ ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో దాదాపుగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ బడులు మనకున్న సమాచారం మేరకు 26,000 సర్కార్ బడులు, 26,000 సర్కార్ బడులు, అక్షరాల 26,000 సర్కార్ బడులు ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యను అందిస్తా ఉన్నాయి. అవి కేజీబీ అయితేంది, గురుకులాలు అయితేంది, ప్రాథమిక అయితేంది, ఉన్నత అయితేంది, జ్యోతిరావు పూలే అయితేంది, ఏదో రకంగా 26,000 ప్రభుత్వ బడులు తెలంగాణ రాష్ట్రంలో 26,000 బడుల నిర్వహణ జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించి 18 లక్షల మంది విద్యార్థులు సర్కార్ బడుల్లో విద్యను అభ్యసిస్తా ఉన్నారు. 26,000 సర్కార్ బడుల్లో 18 లక్షల మంది సర్కార్ బడుల్లో విద్యను చేస్తా ఉన్నారు. కానీ ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి 11,000 బడులు మాత్రమే, ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి 11,000 బడులు మాత్రమే నిర్వహణ జరుగుతుంది. కానీ వాటిలో చదువుకునే విద్యార్థుల సంఖ్య 35 లక్షల మంది. అంటే 26,000 సర్కార్ బడులుంటే 11 లక్షల మంది 18 లక్షల మంది మాత్రమే చదువుతారు. 11,000 బడులుంటే 35 లక్షల మంది విద్యార్థులు సర్కార్ మన ప్రైవేట్ బడిలో చదువుతా ఉన్నారు. ఏంది వ్యత్యాసం? సర్కార్ బడిలో 1:3 రేషియో, ప్రైవేట్ బళ్ళ కన్నా 3 రెట్లు ఎక్కువ ఉన్నాయి. చదువు వచ్చేసరికి ప్రైవేట్ బళ్ళలో 50% మాత్రమే సర్కార్ బడిలో చదువుతున్నారు. కారణం ఏంది? అసలు సర్కార్ బడులకు సంబంధించి మన ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక రావాలి అని చెప్పి ఏం చేశారంటే, మంత్రివర్గం ఏదైతే సూచన చేసిర్రో, సర్కార్ బడులను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో చేసిర్రో, సర్కార్ బడులకు సంబంధించి ప్రభుత్వ బడులకు సంబంధించిన డైరెక్టర్ ఎవరైతే, ఉన్నత విద్యకు సంబంధించిన డైరెక్టర్ ఎవరైతే ఉన్న నరసింహారెడ్డి గారు ఒక కమిటీని వేసిర్రు. ప్రతి జిల్లాకు ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించారు. స్పెషల్ ఆఫీసర్ పాలనలో నిన్న ప్రతి స్పెషల్ ఆఫీసర్ 33 జిల్లాలకు సంబంధించిన 33 ఆఫీసర్లు ప్రభుత్వ బడులను తనిఖీ చేయడం జరిగింది. మనకు అందిన సమాచారం మేరకు ప్రతి స్కూల్లో ఏముంది ఏం లేదు, బెంచ్ల కొరత ఉందా,
ఉపాధ్యాయుల కొరత ఉందా? బోర్డ్స్ కొరత ఉందా? బుక్స్ కొరత ఉందా? భోజన కొరత ఉందా? టాయిలెట్స్ కొరత ఉందా? లేకుంటే గత 10 సంవత్సరాల నుంచి ఊదరు కొట్టిన గత ప్రభుత్వం ఏ తప్పిదాలు చేసింది? ఆ తప్పిదాలను మనం ఏ పద్ధతిలో రూపుమాపి సర్కార్ బడులకు సంబంధించిన విశిష్టతను పెంచాలి, సర్కార్ బడుల్లో విద్యా ప్రమాణాలను పెంచి విద్యార్థులను సర్కార్ బడుల వైపు, సర్కార్ బడుల నైపుణ్యం వైపు మళ్లించాలన్న లక్ష్యంతో పనిచేస్తా ఉన్నది. ఇది మంచి పరిణామం, ఒక మంచి ఆలోచన అని చెప్పడం జరుగుతా ఉంది. వెల్కమ్ టు లోకల్ న్యూస్. లోకల్ న్యూస్కి వచ్చేసి మరొక మారు కమాన్పూర్ మండల ప్రాంతానికి మాజీ జెడ్పీటీసీగా ఉన్నటువంటి పుట్ట మధు బీఆర్ఎస్ ఏదైతే హైదరాబాద్ లో ఉన్న కేంద్ర కార్యాలయంలోకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏమని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది? 10వ తారీఖు నాడే అరెస్ట్ చేసినటువంటి దాసరి శివ అనే వ్యక్తి పైన 11వ తారీఖు నాడు మధ్యాహ్నం వెళ్ళి మీరు అతన్ని అరెస్ట్ చేయాలి, అతను ఇంకా ఊళ్ళో తిరుగుతా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. అందుకు సంబంధించి మంత్రి మండలం కమాన్పూర్ మండలానికి సంబంధించిన నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మంత్రి మండలానికి సంబంధించిన మంత్రి మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, అదే విధంగా మంత్రి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, అదే విధంగా మంత్రి నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ జనరల్ సెక్రటరీ ఆర్ల నాగరాజు గారు ప్రెస్ మీట్ పెడుతూ మేం వేసే సవాలుకు నువ్వు నిరూపణ చేయాలని చెప్పి గట్టిగానే కౌంటర్ చేయడం జరిగింది. అదే విధంగా ఏదైతే కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు ఏమని ప్రెస్ మీట్ పెట్టిండ్రంటే కబడ్బాగ్ పుత్త మధు శ్రీధర్ బాబుపై అసత్య ప్రచారాలు మానుకో, ఆరోపణలు చేస్తే నీ ఇంటిని ముట్టడిస్తామని పెట్టడం జరిగింది. అదే విధంగా ఏదైతే నువ్వు పదే పదే అబద్ధాన్ని చెప్పి మందిలో పలచనయ్యి తప్పుడు మధుగా తయారైతా ఉన్నావు, నువ్వు పుట్ట మధువు కాదు గజనీ మధుగా మారుతా ఉన్నావు. మంత్రి నియోజకవర్గంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి 24 గంటలు దాటిన తర్వాత మళ్ళీ నీ కేంద్ర కార్యాలయం పోయి ఆ మనిషిని అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయాలి, ఇకనైనా అరెస్ట్ చేయాలి అంటాను. అంటే నీకు మంత్రి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలియనంత సోయలేని విధంగా ఉన్నావని తెలపడం జరుగుతూ ఉంది. అందుకు సంబంధించిన ఖబర్దార్ పుట్టా మధు శ్రీధర్ బాబాయ్ అసత్య ప్రచారాలు మానుకు, ఆరోపణలు చేస్తే నీ ఇంటిని ముట్టడిస్తాం. అదే విధంగా సమాధానం చెప్పాల్సింది మీ బీఆర్ఎస్ పార్టీ అబద్ధాల పునాదుల మీద ఉంది. అబద్ధాల పునాదుల మీద ఉన్నటువంటి మెడాఫీస్ లో కూర్చొని మరొక అబద్ధాన్ని మళ్ళా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బుద్ధుడు కన్నా కావాలి, లేకపోతే కూర్చోడు కన్నా కావాలి. ఏదైతే కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నిన్న బీఆర్ఎస్ కు సంబంధించిన ఇన్ఛార్జ్ మీద నిజాలు మాట్లాడలేక జరిగి 24 గంటల తర్వాత ఏ వ్యక్తినైతే అరెస్ట్ చేసి కోర్టులో తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకు పంపించిన 24 గంటల తర్వాత ఆ వ్యక్తి బయట తిరుగుతా ఉన్నాడు, నువ్వు అరెస్ట్ చేయని పోలీసు వ్యవస్థను అంటా ఉన్నావు. అయితే నీకు కళ్ళుండి చూడలేని గుడ్డోడు వన్న కావాలి, లేకపోతే ఏది పడితే అది మాట్లాడే పిచ్చోడు వన్న కావాలి అని చెప్పి కౌంటర్ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మళ్ళీ చూడొచ్చు. నా పేరు నా అల్లుడి పేరు ఎఫ్ఐఆర్లలో పెడతా ఉన్నారు గతంలో అని చెప్పారు. దాని గురించే చెప్పడం జరిగింది. మీ అల్లుడి చరిత్ర, నీ చరిత్ర, ఈ రాష్ట్రం మొత్తం టీవీ స్క్రోలింగ్లల్లా 10 రోజులు నాన్ స్టాప్ గా వచ్చింది వామన్ రావు హత్య కేసులో. మళ్ళీ మీ కుటుంబం గురించి మాట్లాడితే ఎట్లా అని అనడం జరిగింది. అధికారం కోసం తప్పు కూతలు, అధికారం కోసం పిచ్చి మాటలు, అధికారం కోసం ఎంత దూరమైన దిగజారిపోయే వ్యవస్థ, అధికారం కోసం ఒక తండ్రి వల్ల మనసుకు తెలుసుకున్నా తప్పుడు వల్ల బాధపడలేమో ఆ మంత్రి ఏదైతే కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తప్పుడు మాటలు, ప్రజలను మభ్యపెట్టే మాటలు, తప్పుడు విధానాలతోటి బురద జల్లే ప్రయత్నాలు,
ఈ తప్పుడు దుకాణాలు, ఈ దుకాణాలన్నీ బంద్ చేయాలి పుట్టా మధు అని ఘాటుగా విమర్శించడం జరిగింది. ఇంకోసారి ఇటువంటి తప్పుడు మాటలు ఇప్పటికైనా కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన మేము విసిరిన సవాలుకు నువ్వు సిద్ధమైతే 10వ తారీఖు నాడే పుట్టా మధు 10వ తారీఖు నాడే దాసరి శివ అనే వ్యక్తిని కోర్టులో మంత్రిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి కరీంనగర్ జైల్లో వేయడం జరిగింది. నేను నిరూపిస్తా. లేదు 11వ తారీఖు నాడు కూడా ఏది దాసరి శివ కనుక మంత్రిని నియోజకవర్గంలో తిరిగినట్టు నువ్వు నిరూపిస్తే నేను దేనికంటే దానికి సిద్ధం. నిరూపించకపోతే ముక్కు నేలకు రాసి తప్పైందని ప్రెస్ మీట్ పెడతావా అని కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సవాల్ విసిరిండు. ఈ సవాల్కు నీ దగ్గర సమాధానం ఉందా? ఈ సవాల్కు నిలబడతావా? నువ్వు నిజంగా మంత్రిని నియోజకవర్గంలో నిజంగా ప్రతిపక్షంలో నిజాలు మాట్లాడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కోరినోడివే అయితే నా సవాల్ స్వీకరించు అని మరోమారు చెప్పడం జరుగుతా ఉంది.